హలో ఎవ్రీబడి, అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో మనం ఎందుకు గురువుని రెస్పెక్ట్ చేయాలి అనేది తెలుసుకుందాం. కన్నడలో చెప్తారు, మನೆಯೇ ಮೊದಲ పాఠశాಲೆ, తాಯಿయే మొదల గురు అని. అంటే మన ఇల్లే మనకి ఫస్ట్ స్కూల్, మన తల్లినే మనకి గురువు అని. సో అలాగైతే మన ఫస్ట్ గురువు వచ్చి మన తల్లి అయి ఉంటారు. తర్వాత తండ్రి, తర్వాత ఇంటి వాళ్ళు, తర్వాత అక్కపక్క మన చుట్టూ ఉంటారు కదా వాళ్ళు, తర్వాత సమాజం. ఆ తర్వాతనే కదా మనం స్కూల్‌కి జాయిన్ అయ్యేది. స్కూలు, కాలేజు, ఆఫీసు, భార్య, భర్త, పిల్లలు, మనకి ప్రకృతి, ప్రాణులు, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కటి కూడా, ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. నేర్చుకోవడానికి మనం ఓపెన్‌గా ఉంటే, మనం అంత సెన్సిటివ్‌గా అయితే ప్రతి ఒక్కరి నుంచి, ప్రతి ఒక్కదాని నుంచి మనకి నేర్చుకోవడానికి ఏమో ఉంటుంది. కాబట్టి మనకి చిన్న చిన్న విషయాలు ఎవరు నేర్పినా గూడా వాళ్ళు కూడా మనకి గురువే అయ్యుంటారు. అండ్ సమాజంలో గాని, ఇప్పుడు చెప్పిన సంబంధాల్లో గాని మంచిది కూడా నేర్చుకోవచ్చు, చెడు కూడా నేర్చుకోవచ్చు. కానీ ఎప్పుడు మన నుంచి ఉన్న చెడుని తీసేస్తూ, ఎప్పుడు మనలో ఉన్న మంచితనాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఇట్స్ ఎ ప్రొసీజర్. ఇట్స్ ఎ ప్రాసెస్. ఈ ప్రాసెస్‌ని మనం మనలో ఉన్న చెడు అంతా తీసేసి మంచిగా మారడానికి మనకి హెల్ప్ చేసేది అంటే మన ఆధ్యాత్మ గురువు. అందుకే వాళ్ళకి మనం ఎప్పుడూ కూడా ఆదరంగా, ప్రేమంగా, సమర్పణతో, చాలా గ్రాటిట్యూడ్, ధన్యతా భావం నుంచి వాళ్ళ దగ్గర ఎప్పుడూ అణిగిమణిగి ఉండాలి. అప్పుడు మనకి వాళ్ళ సంపూర్ణ ప్రేమ, ఆశీర్వాద, వాళ్ళ నమ్మకం, వాళ్ళు ఏమిస్తున్నారో ఆ విద్యని మనం తీసుకోవడానికి కావాల్సిన జ్ఞానం అన్నిటిని మనం వాళ్ళ నుంచి తీసుకోవడానికి, అది మన ఒంటికి పట్టడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఎప్పుడు మనం మన గురువులకి ధన్యతా భావాలతో, గౌరవంగా, ప్రేమంతో, అణిగిమణిగి, వినయ విధేయంగా ఉంటాము. అప్పుడు మన లోపల ఉన్న జ్ఞానం, నెగటివిటీ అంతా పోయి, మనలో ఆత్మ జ్ఞానం ఉంది గదా! మనలోనే ఒక గురువు ఉన్నారు కదా! ఆత్మగా, పరమాత్మ అంశం. ఆ ఒక జ్ఞానాన్ని మనం కనెక్ట్ అవ్వడానికి, ఆ జ్ఞానం మనలో ఉదయించడానికి మనకి సహాయమవుతుంది. సాక్షాత్ భగవంతుడు కూడా గురువులకి నమస్కారం చేస్తారు. ఎందుకంటే భగవంతుడు మన మీద కోపం చేసుకుంటే మనల్ని గురువు కాపాడతారంట. కానీ గురువే కోపం చేసుకుంటే మన మీద భగవంతుడు కూడా కాపాడడంట. గురువు స్థానం భగవంతుడి కంటే పైన అని సాక్షాత్ భగవంతుడు కూడా చెప్తారు. ఎందుకంటే భగవంతుని మనం చేరడానికి మనకి హెల్ప్ చేసేది, మనకి దారి చూపించేది, మనకి కావాల్సిన శక్తి ఇచ్చేది మన గురువులే కాబట్టి ఆధ్యాత్మ గురువు ఇట్స్ ఎ స్పెషల్ పార్ట్ మన లైఫ్‌లో. స్పెషల్ పర్సన్ మన జీవితంలో. కాబట్టి వాళ్ళకెప్పుడూ కూడా ఎంత ధన్యవాదాలు చెప్పినా చాలా తక్కువే. ఆహ్, నాకు ఈ గాథ అంతా నాకు కన్నడలో వస్తుంది. కన్నడలో చెప్పి నేను తెలుగులో దాన్ని ట్రాన్స్‌లేట్ చేస్తాను. గురువిన గులామనాగుವವರೆಗೂ దొರೆదంಡ ముక్కుతి అని కన్నడలో ఉంది. అంటే గురువులకి మనం గులాముగా బతికేంత వరకు మనకి ముక్తి కూడా దొరకదు అని అంటారు. కానీ మనం గురువుని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని నిన్న వీడియో నేను చెప్పాను కదా! మంచి పర్సన్‌ని మెడిటేషన్ చేసి మీకు క్లారిటీ వచ్చేంత వరకు మీరు గురువుగా యాక్సెప్ట్ చేయకూడదు. యాక్సెప్ట్ చేసిన తర్వాత కంప్లీట్ సరెండర్ ఉండాలి. కానీ బ్లైండ్ ప్రేమ గాని, బ్లైండ్ భక్తి గాని, బ్లైండ్ నమ్మకం గాని ఎవరి మీద ఉండకూడదండి. నేను బ్లైండ్‌గా నమ్మితే ఆ భగవంతుడిని మాత్రమే నమ్ముతాను. కానీ భగవంతుడిని కూడా బ్లైండ్‌గా భక్తి చేయను నేను. భగవంతుడు కూడా చేసిన తప్పు ఏదైనా నాకు అనిపిస్తే, శివయ్య మీరిది చేశారు కదా! అని నేను అంత ప్రేమతో చెప్తే అది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. భగవంత అంత కరుణమయి. సో, అందుకే మనం ప్రేమించిన, భక్తి చేసిన మనుషుల్ని నమ్మేటప్పుడు
బ్లైండ్ నమ్మకం అనేది ఉండకూడదు. బ్లైండ్‌గా నేను ఎవ్వరిని ఫాలో అవ్వనండి. సో, నేను బ్లైండ్‌గా దేవుడిని మాత్రమే నమ్ముతాను. తప్ప బ్లైండ్‌గా నేను ఎవ్వరిని ఫాలో అవ్వను. సో, మీరు సెలెక్ట్ చేసేటప్పుడు, నమ్మేటప్పుడు ఎవ్వరినైనా సరే వాళ్ళ గురించి కంప్లీట్‌గా తెలుసుకొని, వాళ్ళు నిజాయితీగా ఉన్నారు అన్న తర్వాతనే గురువుగా యాక్సెప్ట్ చేయండి. తర్వాత వాళ్ళని కంప్లీట్‌గా నమ్మండి. నమ్మే ముందు కంప్లీట్‌గా వాళ్ళ గురించి తెలుసుకోండి. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. నెక్స్ట్ వచ్చి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువే మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, శివుడి స్వరూప. ఆయనే మనకి పరబ్రహ్మ స్వరూప అని. ఎందుకంటే భగవంతుడిని, ఆ పరమాత్ముడిని మనం కోరుకున్న భగవంతుని సాక్షాత్కారం మనకి అవ్వాలన్నా కూడా, మనకి కావాల్సిన ఆశీర్వాదం గానీ, శక్తి గానీ, ఆధ్యాత్మంగా మనకి ఎదగడానికి కావాల్సినంత ప్రొసీజర్స్, విద్యలు అండ్ మన స్పిరిచువల్ వరల్డ్‌లో మనకి ప్రొటెక్షన్ ఇచ్చేది అన్నీ కూడా మన ఈ ఫిజికల్ వరల్డ్‌లో ఉన్న గురువే. మంచి గురువు అలా ఉంటారండి. మనం ఆధ్యాత్మంగా ఎదగాలి అంటే గురువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను. నెక్స్ట్ మన జీవితంలో మనం ఏదైనా ಸಾಧಿంచాలన్నా ಕೂಡ ಗುರಿ ಮುಂದೆ ಇರಬೇಕು, ಗುರು ಹಿಂದೆ ಇರಬೇಕು ಅಂತಾರೆ ಕನ್ನಡದಲ್ಲಿ. అంటే మనం సాధించాలి అనుకుంటున్న గురి అనేది ఎప్పుడూ మనకి ముందు ఉండాలి. మనం ఫోకస్డ్‌గా ఉండాలి. మనం ఏదనుకున్నాము దాని మీద. కానీ అది రీచ్ అవ్వడానికి మనకి బ్యాక్ బోన్‌గా మన వెనక మన గురువు ఉండాలి. అప్పుడే వాళ్ళు మనకి ఇచ్చే గైడెన్స్‌ని బట్టి మనకి గోల్స్ అనేది మనం రీచ్ అవ్వగలుగుతాం. దీంట్లో ఉదాహరణ ఇవ్వాలి అంటే చాణక్య ఆయన కంటే మంచి గురువుని చాలామంది ఉన్నారు. దాంట్లో నాకు చాణక్య కూడా చాలా ఇష్టం. చాణక్యని మగధ రాజు అవమానం చేశారని అక్కడ శపథం తీసుకొని, చంద్రగుప్త అనే సామాన్య ఒక పౌరుడిని తీసుకొని, ఆయన్ని ఎలా ప్రిపేర్ చేయాలో తయారు చేసి, మగధ రాజు మీద యుద్ధం చేసేటట్టుగా చేసి, మగధ రాజుని ఆ సామాన్య ఒక కుర్రాడిని రాజు చేస్తారు. గురువు అంటే అలా ఉంటారు. మనం మన గోల్‌ని రీచ్ అవ్వాలంటే మన గురువు మనకి ఆవశ్యకత ఉంది. వాళ్ళు మనం చేస్తున్న మంచి, చెడు అవన్నీ పాయింట్ ఔట్ చేసి ఇది నేర్చుకో, ఇది తిద్దుకో, ఇలా ఉండు, ఇది చెయ్యి, ఈ దారిలో వెళ్ళు, ఇది సెలెక్ట్ చెయ్యి అని మనకి గైడ్ చేస్తూ పోతారు గదా! ఆ గైడెన్స్‌ని మనం ఎలా స మనం ఆహ్, మన లైఫ్‌లో అడాప్ట్ చేసుకుంటూ వెళ్తామో అలా మనకి ముందు పోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. అండ్ 'చంద్రగుప్త మౌర్య' సీరియల్‌లోనే నేనిది చూసింది. దాంట్లో చంద్రగుప్త మౌర్య రాజయిన తర్వాత గురు పౌర్ణమి వచ్చి ఉంటుంది. అప్పుడు గురువుకి పాదాలు కడిగి పూజ చేస్తూ ఉంటారు. అప్పుడు బ్ చాణక్య చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇలాంటి శిష్య నాకు దొరికారు అని. అండ్ ఆహ్ అప్పుడు నీకు దేవుడు స్థానం ఏంటి? గురు స్థానం ఏంటి? అని చాణక్య అడుగుతారు. ఆ సీరియల్‌లో ఒక సీన్ నేను చూసాను. ఆ తర్వాత ఆయన చంద్రగుప్త మౌర్య చెప్తారు, "నాకు దేవుడి కంటే నా గురువుకే మొదటి స్థానం నా జీవితంలో. నీ స్థానం నా జీ నీ జ జీవితంలో గురుస్థానం ఏంటి?" అని అడిగినప్పుడు, "ఎందుకు అలా?" అంటే, "ఆ భగవంతుడిని నేను చేరుకోవాలన్నా" ఆయన కూడా ఇదే ఆన్సర్ ఇస్తారు. భగవంతుడిని చేరుకోవాలన్నా దారి చూపించేది గురువే కాబట్టి, నేను బతకడానికి నాలాంటి సామాన్య ఒక పౌరుడిని తీసుకొనొచ్చి రాజు చేసింది మీరే కాబట్టి, నాకు భగవంతుడి కంటే మీరు ముఖ్యం. మీరు అంతకంటే నాకు గొప్ప అని ఆయన కూడా చెప్తారు. అలా కొన్ని కొన్ని వీడియోస్‌లో కొన్ని సీరియల్స్, మూవీస్‌లో గురించి తెలుసుకుంటూ నా లైఫ్‌లో గురువొచ్చిన తర్వాత, ఆ గురువు ఆశీర్వాదం ఏంటి? అక్కడి నుంచి నేనెలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాను? ఇవన్నీ అనుభవంతో నేను నా అనుభవం నా గురువు మీద అని అనుకున్నప్పుడు, గురు స్థానం ఏంటి? వాళ్ళు ఎంత మనల్ని ప్రేమిస్తారు?
అవన్నీ నేను అనుభవించిన తర్వాత గురువు అంటే ఏంటి అనేది కంప్లీట్‌లీ రియలైజ్ అయ్యాను కాబట్టి, గురు గురించి పర్టిక్యులర్‌గా నేను మూడో వీడియో నేను చేస్తున్నది. ఆ తర్వాత బుద్ధ ఆయన సన్యాసత్వం తీసుకున్న తర్వాత ఆయనకి ఇద్దరు గురువొస్తారు. అప్పుడు గురుస్థానం ఏంటి అని క్వెషన్ ఆయనకు కూడా వస్తుంది. ఫస్ట్ గురువు దొరికినప్పుడు తల్లి లాంటి ప్రేమ గురువు చూపిస్తారు అనేది బుద్ధ రియలైజ్ అవుతారు. సిద్ధార్థ ఇంకా ఆయన బుద్ధ అయ్యుండరు. సిద్ధార్థ రియలైజ్ అవుతారు. రెండో గురువు దొరికినప్పుడు గురువు మనకి తండ్రిలా ప్రొటెక్షన్ కూడా ఇస్తారు. అంటే గురువు తల్లి, తండ్రి 2 స్థానాల్ని కూడా బ్యాలెన్స్ చేస్తారు. మంచి గురువులంటే రియల్లీ అలాగే ఉంటారు. తల్లిలా ఏం తిన్నారు, తినలేదా నా శిష్యులు అని వాళ్ళ గురించి చాలా సాఫ్ట్ హార్టెడ్‌గా అమ్మలా చూసుకుంటారు. స్పిరిచ్యువల్ వరల్డ్‌లో నెగెటివ్ అటాక్స్ అంతా జరుగుతూ ఉంటుంది గదా! అప్పుడు మన ఓరాలో మన గురు ఆశీర్వాదంతో ఒక ప్రొటెక్షన్ లేయర్ ఉంటుంది. కాబట్టి మనం అస్ట్రల్ ట్రావెల్ చేసినా, మనం స్పిరిచ్యువల్‌గా ఎదగడానికి కావాల్సిన ఎనర్జీస్ అన్నీ కూడా మనకి మన గురువుల ప్రొటెక్షన్ నుంచేనే మనం ఇదంతా సాధించగలం. నా నా మేడం నుంచి నేను దీక్ష తీసుకొని వాళ్ళ క్లాసెస్ అటెండ్ చేసే ముందు సెల్ఫ్ టాక్ నేనెక్కువ చేసేదాన్ని. చిన్నప్పటి నుంచి నాకు అలవాటుంది. కానీ చాలా నెగెటివ్‌గానే మాట్లాడేదాన్ని నేను. నాకా కష్టమొచ్చింది, నాకిలా మోసం చేశారు, నాకిలా బాధ పెట్టారు. ఇదే మాట్లాడేదాన్ని. ఎప్పుడు నా ప్రాబ్లమ్స్ మీదనే నేను ఫోకస్ చేసేదాన్ని. ఎప్పుడు మ్యామ్ నుంచి నేను ఫస్ట్ టైమ్ 2024 జాన్వరిలో అక్కడి నుంచి కంటిన్యూయస్‌లీ ఎన్ని క్లాసెస్ నేను అటెండ్ అయ్యాను అనేది నాకు లెక్క కూడా లేదు. అన్ని క్లాసెస్ అటెండ్ అయ్యాను. క్లాసెస్ అటెండ్ అవుతూ నా థింకింగ్ ప్యాటర్న్ కంప్లీట్‌గా మారిపోయింది. నెగెటివ్ మాటలు కూడా మాట్లాడను నేను. నెగెటివ్ ఆలోచన వస్తే కంప్లీట్‌గా దాన్ని తీసేస్తూ పాజిటివ్ ఎప్పుడు గూడా పాజిటివ్ మాటలు మాట్లాడుతున్నాను. చాలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాను. గురువు టచ్ అనేది మనకి దొరికిన తర్వాత, గురువు ఒక ఆశీర్వాదం వాళ్ళ ఒక పాఠం అనేది మనం ఎప్పుడు కంప్లీట్‌గా గురువుకి సరెండర్ అయ్యి వాళ్ళని ఫాలో అవుతాము. వాళ్ళిచ్చిన గైడెన్స్‌ని మన లైఫ్‌లో మనం అడాప్ట్ చేసుకుంటూ వెళ్తాము. కంప్లీట్ నెగటివిటీ నుంచి పాజిటివిటీకి మన లైఫ్ అనేది మారిపోతుంది. ఈ అనుభవంతోనే నేను గురువు గురించి ఇంత డీప్‌గా చెప్తున్నాను. ఇంకా పెద్ద పెద్ద ఆశ్రమాలుంటాయి కదా అండీ! ఆహ్, నాట్ ఫేక్ ఆశ్రమం గురించి నేను చెప్పట్లేదు. రమణ మహర్షి ఆశ్రమం ఉండొచ్చు, రామకృష్ణ పరమహంస రామకృష్ణ ఆశ్రమం ఉండొచ్చు. తర్వాత నేను రామకృష్ణ ఆశ్రమానికి వెళ్ళాను, రాయర్ మఠానికి కూడా వెళ్ళాను. అక్కడ ఈ 2 చోట నేను ఒకే వైబ్ శాంతత, ప్రశాంతత, పీస్ చాలా ఎంత సైలెంట్‌గా, ఎంత పాజిటివ్ వైబ్ ఉంటుందంటే అంత వైబ్ ఉంటుంది. అక్కడ ఆ గురువుల వాళ్ళు ధ్యానం చేసి ఎన్‌లైటన్ అయ్యి ఉంటారు గదా! వాళ్ళ ఒక ఎనర్జీ, వాళ్ళ శక్తి, వాళ్ళ జ్ఞానం అవన్నీ కూడా ఆ వైబ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో ఆశ్రమాలు ఉంటాయో అక్కడంతా ఆ వైబ్స్ ఉంటుంది. మన దేవస్థానంలో వెళ్ళినప్పుడు జనాలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అక్కడ కూడా చాలా దేవుడున్న చోటుల్లో కూడా చాలా హెవీ వైబ్స్ ఉంటాయండి. కానీ మనం సైలెంట్‌గా ఉండి అక్కడ కూర్చుంటేనే మన ఓరాలో ఆ చేంజెస్ అనేది వస్తూ ఉంటుంది. ఆ నెగటివిటీ అంతా రిలీజ్ అయిపోయి మన ఓరాలో మన బాడీ, మైండ్, హార్ట్, సోల్ అలైన్‌మెంట్ రావడం, మనం అనుకున్నది సాధించడానికి కావాల్సిన శక్తి అంతా మనం ఇలాంటి పాజిటివ్ ప్లేసెస్‌కి వెళ్ళి అక్కడ సైలెంట్‌గా కూర్చొని ధ్యానం చేస్తూ ధ్యానం ఎక్కినా, ఎక్కకపోయినా జస్ట్ కళ్ళు మూసుకొని సైలెంట్‌గా అక్కడ కూర్చుంటే చాలు. అక్కడ వైబ్ మనకి సైలెంట్‌గా కూర్చోవాలి. జస్ట్ కూర్చోవాలంతే. ఎలాంటి చేంజెస్ వస్తుంది అంటే, ఓహ్ మై గాడ్! చాలా పాజిటివ్ చేంజెస్ వస్తుంది. సో, మీరు నెక్స్ట్ టైమ్ ఆశ్రమాలకో, దేవస్థానానికి వెళ్తే అక్కడ కొంతసేపు కూర్చొని సైలెంట్‌గా కళ్ళు మూసుకొని కూర్చోండి చాలు. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సైలెంట్‌గా కూర్చోండి. దాని నుంచి
ఆశ్రమాలకి వెళ్ళినప్పుడు గురు ఆశీర్వాదం, దేవస్థానానికి వెళ్ళినప్పుడు దేవుడి ఆశీర్వాదం అంతలా మనకి దొరుకుతుంది. నేను లాస్ట్ వీడియోలో స రాఘవేంద్ర స్వామిని పెట్టాను. ఈ వీడియోలో సాయిబాబాని పెట్టాను. నేను సాయిబాబాని కూడా నా గురువు అని నేను స్వీకరించాను. సాయిబాబాని నేను సాయి అంటాను. రాఘవేంద్ర స్వామి నా దైవిక గురువు. అది నాకు షిరిడీకి వెళ్ళినప్పుడే నాకు తెలిసింది. అక్కడ సాయి దర్శనం చేస్తున్నాను గానీ, అక్కడంతా రాఘవేంద్ర స్వామి కనిపిస్తున్నారు. ఎందుకు అని అనుకున్నాను. మేడంది ఒక క్లాస్‌లో మనకి దైవిక గురువు ఉంటారు. వాళ్ళు ఎవరని మీరు ధ్యానం చేయండి అంటే, అప్పుడు నాకు తెలిసింది రాఘవేంద్ర స్వామి నా దైవిక గురువు అని. కానీ చిన్నప్పటి నుంచి నాకు మంత్రాలయకి వెళ్ళాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి ఆశ. కానీ గురువుకి నేను సరెండర్ అవ్వలేదు. ఎప్పుడు నేను మా మేడంకి నేను సరెండర్ అయ్యాను. ఇప్పుడు నీకు గురు ఆశీర్వాదం తీసుకునే అర్హత వచ్చింది అని లాస్ట్ ఒక లాస్ట్ జనవరి ఆ టైంలోనే జనవరి, ఫిబ్రవరి ఆర్ మార్చ్ ఆ టైంలో లాస్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్‌లో ఒక మే ఆర్ జూన్ ఆ టైంలో ఫైనలీ చిన్న వయసు ఒక కోరిక నాకు లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యింది. రాయరు దర్శనమిచ్చారు. మంత్రాలయకి పిలిచి, మనం వెళ్ళాలి అనుకునే ఆశ మనకి ఉంటే మనం పోరండి. వాళ్ళ ఆశీర్వాదం మనకి దొరికినప్పుడు ఎలాగైనా సరే మనం వెళ్ళొస్తాం. సో, గురు ఆశీర్వాదం నాకు లాస్ట్ ఇయర్ అయింది. నేను కంప్లీట్‌గా నా మేడంకి సరెండర్ అయిన తర్వాత గురువు అంటే ఏంటి నువ్వు అర్థం చేసుకున్నావు. నువ్వు గురు మీద సమర్పణకొచ్చావు అని ఫైనల్లీ నాకు నా దైవిక గురు ఆశీర్వాదం అనేది దొరికింది. గురువు అనేది వచ్చిన తర్వాత ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది చాలా మారిపోయింది. నా పాత వీడియోస్‌లో మీరు చూసినా కూడా నేను చాలా వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు హై వైబ్రేషన్‌లో నేను చాలా హ్యాపీగా ఉంటేనే మాత్రమే చేస్తాను. కానీ అక్కడి నుంచి ఇక్కడి వరకు నా నాలెడ్జ్ కూడా చాలా పెరిగింది. చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. చాలా మారాను కూడా. నాలో వచ్చిన చేంజెస్ అన్ని కొన్ని నేను చూసినప్పుడు ఇది నేనేనా అని నాకు కూడా అనిపిస్తుంది. అలాంటి చేంజెస్ నాలో వచ్చింది. గురువుల్ని మాత్రమే కాదండి పెద్దల్ని ప్రేమతో ఆహ్, సమర్పణ భావతో, గౌరవంగా చిన్నవాళ్ళతో ప్రేమంగా మనం నడుచుకోవాలి. అప్పుడు ఎవ్వరు మమ్మల్ని చూసినా కూడా మమ్మల్ని చూస్తే ప్రేమించాలి. అలా మన జీవితాన్ని మార్చుకోవాలి. ఇలాంటి ఒక జ్ఞానం కూడా మనకి గురువు నుంచేనే దొరుకుతుంది. సో, మీ గురువు ఎవరో కరెక్ట్‌గా మెడిటేషన్ చేసి వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళ నుంచి మీకు కావాల్సిన గైడెన్స్ అనేది తీసుకోండి. మీ ఆధ్యాత్మ సాధనలో మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. గురువు లేదంటే ఆధ్యాత్మంలో ఒక స్టెప్ కూడా పెట్టలేము. కాబట్టి గురువు అనేది చాలా ముఖ్యం. మీ అందరికి మంచిదవ్వాలనే కోరుకుంటాను. మీ గురువు ఆశీర్వాదం మీకు దొరకాలి అనే కోరుకుంటాను. సో, దేవుడి దగ్గర నేనదే కోరుకుంటాను. నేనేం అడిగినా దేవుడిస్తారు కాబట్టి మీకు కూడా గురువులు దొరుకుతారు. అందరికి మంచిదవ్వాలి. సో, ఈ వీడియో ఆవశ్యకత ఎవరికుంది వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై. ఐ లవ్ యూ ఆల్.